దేశవ్యాప్తంగా బంద్ విజయవంతమైందని చెప్పేసి మాటలో చెప్పాలా. ఎందుకంటే ఈరోజు 500 రైతు సంఘాలు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఏదైతే చట్టాలు ఉన్నావో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ నగరంలో దాదాపు 14 రోజులుగా ఎముకల వరకే చలిలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం ఈరోజు చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. 5 సార్లు చర్చలు జరిపారు, కానీ ఇప్పుడు దాకా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కావడం లేదు. రైతులకు వ్యతిరేకంగా దుర్మార్గంగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు రైతులు తమ పొలాల్లోనే బానిసలుగా మారే అవకాశం ఉంది. ఆ చట్టాలు కానీ అమలైతే రైతులు ఏదైతే వాళ్ళ పంట వాళ్ళు కోరుకునే విధంగా కాకుండా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు పంటలు పండించాలా, వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మాలనే పద్ధతిలో ఈరోజు చట్టాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు వ్యవసాయ మార్కెట్లు ఏమి ఉండవు. ఈరోజు ప్రైవేట్ మార్కెట్లు పెట్టేయడం వల్ల ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు ఆ చట్టం మారుతుంది తప్ప ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర అందించే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి తోడుగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు నిత్యావసర చట్టం అనే పేరుతో తీసుకొచ్చిన చట్టం కానీ అమలైతే ప్రజలకు తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండదు. తిండి గింజలు దొరకక ఆకాశాన్ని అంటుతుంది ధరలు. కనుక మనం ఈ నిత్యావసర సరుకుల ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం చాలా ప్రమాదకరం. రేపు రాబోయే కాలంలో రైతులకే కాదు ప్రజలందరికీ ధరలు పెరిగి ఈరోజు కొని తినే పరిస్థితి ఉండదు. కనుక ఈ 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. రైతులు ఇచ్చిన పిలుపులో భాగంగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, అట్లాగే కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు మొత్తం ఈరోజు రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రజలకు అట్లాగే రైతులకు వ్యతిరేకమైన ఈ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలా, లేదంటే మీకు తగిన బుద్ధి చెబుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులతో సైతం ఈరోజు జరుగుతున్న బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా సరే నువ్వు రైతులను పిలిచి రేపు చర్చలు అని చెప్తున్నావు. రేపు చర్చల్లో కానీ మీరు కానీ రైతుల డిమాండ్లు ఒప్పుకొని ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను ఉపసంహరించుకోకుంటే రాబోయే కాలంలో మరింతగా ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి.